నమస్తే, వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సామాజిక చైతన్యంతో కూడిన వార్తా కథనాలు ప్రచురించి ప్రసారం చేయాలని వెన్నెల మీడియా హౌస్ చైర్మన్, ప్రముఖ రచయిత వెంకట చండీశ్వర్, మేనేజింగ్ డైరెక్టర్, ఆడిటింగ్ రంగ నిపుణులు సంజీవ్ పులిశెట్టి సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణం గణేష్ సర్కిల్లో వెన్నెల మీడియా హౌస్ లో భాగంగా ధర్మ విజేత మాసపత్రిక వెన్నెల న్యూస్ టీవీని వారు ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెన్నెల న్యూస్.com వెబ్సైట్ ను, బ్రోచర్ ను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వెన్నెల మీడియా హౌస్ సిఇఓ డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, క్రియేటివ్ డైరెక్టర్ అగ్రహారం నాగశేషు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి, సిఐటియు అనంతపురం కార్యదర్శి నాగేంద్ర కుమార్, పుట్టపర్తి ఎంఈఓ ప్రసాద్, సీడ్స్ వ్యాపారవేత్త లక్ష్మీనరసప్ప, రైతు వడ్ల శంకర్, సీనియర్ జర్నలిస్టులు రామచంద్ర శర్మ, రేపటి రామాంజనేయులు, శరత్ కుమార్ రెడ్డి, పుల్లయ్య, ఉట్ల సోమశేఖర్, శివ, రాజా, జీవి నారాయణ, రమేష్, రిటైర్డ్ టీచర్ వెంకటరత్నం, నాయి బ్రాహ్మణ సంఘం నేత వేముల రామకృష్ణ, హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి, రామాంజనప్ప, వెన్నెల టీవీ సిబ్బంది రాజేష్, మహేష్, రాము, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. ఇది అనుకోబట్టి దాదాపు 3-4 నెలల నుంచి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి మీడియా వ్యవస్థని ఒకటి నూతనంగా ఏర్పడిన సత్యసాయి జిల్లాలో తీసుకురావాలని ఒక సంకల్పం నేను చేశాను. ఇందుకు చాలా మంది మిత్రులతో మాట్లాడిన తర్వాత, చాలా మంది సోదరులు, సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలా బాగుంటుంది, మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం, మీరు తప్పకుండా ఒక మంచి మీడియా వ్యవస్థని తీసుకురండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అని చెప్తే, అప్పుడు నేను ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి నా ఆలోచనను పంచుకోగానే ముందుకు వచ్చినటువంటి మా చైర్మన్ గారు చండీశ్వర్ గారు పెద్దలు, అట్లాగే మా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ గారు, అట్లాగే శేషు అగ్రహారం నాగశేషు గారు, కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి గారు వారు రాలేదు. వారికి ప్రప్రథమంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి, నాకు సహాయ సహకారాలు అందించడానికి అన్ని విధాల మేము నీ వెంట ఉంటామని చెప్పి నాకు మాట ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక ముందున్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, సీనియర్ జర్నలిస్టులు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళందరితో నేను దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నా. వీళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులు. మా స్టాఫ్ చాలా మంది ఇక్కడ వచ్చినటువంటి పరిచయమైనటువంటి మా మిత్రులు రాజేష్ గాని, మహేష్ గాని, తర్వాత రాము, రమేష్, చాలా మంది ఇక్కడ మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతామని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, ఇప్పుడు సత్యసాయి జిల్లా అనగానే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నడయాడినటువంటి నేల. ఈ నేలలో ఎన్నో మహిమలు, అన్నిటికన్నా మించి మరెన్నో అనుభవాలు ఇక్కడ సత్యసాయి బాబా గారితో ఉన్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ఒక సెంటిమెంటల్ గా మనం ఎంత అభ్యుదయవాదమైన అయినప్పటికీ కూడా ఒక సెంటిమెంటల్ గా, ఒక ఆధ్యాత్మికంగా కూడా పుట్టపర్తి క్షేత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగండి అందరికీ తెలిసిన విషయమే ఇది. మరి బాబా గారి బోధనలు అయితేనేమి, బాబా గారు చేసినటువంటి సేవలు, సామాజిక సేవలు చాలా గొప్పవి. ప్రస్తుతానికి బాబా గారు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు, హెల్త్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, తర్వాత వివిధ సామాజిక సేవా రంగాల్లో వారు అందిస్తున్నటువంటి సేవలు నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకమైనవి. వారి స్ఫూర్తితో ఇక్కడ అభ్యుదయం ఉంది, ఆధ్యాత్మికం ఉంది సార్, రెండు కూడా ఉన్నాయి. రెండు సమపాళ్లలో నడుస్తున్నటువంటి జిల్లా నూతనంగా ఏర్పడిన సత్యసాయి జిల్లా. ఈ జిల్లా మాది కావడం మరింత సంతోషదాయకం. మా ఊరు కూడా ఇక్కడే పక్కన ముదుగు మండలం నాగారెడ్డిపల్లి. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా చాలా మంది స్థానికులు, ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళే. మరి వీళ్ళందరి సహాయ సహకారాలు నాకు తప్పకుండా ఉంటాయని నేను ఆశిస్తూ, ఇంకా ఎక్కువసేపు నేను మాట్లాడకుండా మొదట ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలని ఒకసారి చేద్దాం. ముందుగా ఈ వెన్నెల టీవీ అండ్ ధర్మ విజేత మాసపత్రిక, ఈ రెండింటికి సంబంధించిన ఆహ్వానం, అట్లాగే లోగో రెండు కూడా
ప్రారంభించాల్సిందిగా, ఆవిష్కరించాల్సిందిగా పెద్దలు ఆయన భాష మీద కానీ, సాహిత్యం మీద కానీ, జర్నలిజం మీద కానీ, సామాజిక అంశాల మీద కానీ గత 45 ఏళ్లుగా ఈ ప్రవాహంలో ఆయన అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వస్తున్నారు. ఈ రోజుకి ఒక సుస్థిరమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ దొరికిందని, ఒక మంచి శుభదినంగా ఆయన జీవితంలో నేను భావిస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో అతనికి కోల్పోవడమైనటువంటి పెద్దలకి అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఆశయంతో ఆయన జర్నలిజం, తెలుగు సాహిత్యం ఇవన్నీ కూడా జీవితాంతం మోసుకుని వచ్చారు. ఈ ఆశయాలను మరింత ఉన్నతంగా ఒక మంచి వేదిక పుట్టపర్తి కొత్త జిల్లా ఏర్పడడం, అత్యంత గ్రామీణ ప్రాంతాలకు కూడుకుని ఉండడం, భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం, బెంగళూరుకి కూడా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, అన్ని విధాలా ఒక మంచి కేంద్రం, అందులో అతను పుట్టి పెరిగినటువంటి దగ్గర ప్రాంతం ఇది. అతని ఆశయాలని అతను వచ్చే రోజుల్లో మరింత కృషి చేసి, మరింత ఉన్నతంగా చేసి ఈ సమాజం ఉన్నతి నుండి కొంత ముందుకు పోవడానికి ఆయన శక్తివంతులు ఆయన ప్రయత్నం చేస్తారని, ఈ సమాజ పురోగతి, ఈ సమాజ అభివృద్ధికి దోహదపడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఉద్దండం గారికి, నిన్నెల మీడియం నిర్వాహకులకి, పెద్దలకి, పటేల్ వెంకటేశ్వర రాజు గారు మంచి కవి, ఆయన 2-3 ఏళ్ళుగా మాకు రాయలసీమ పరిశుభ్రంలో ఆయన వచ్చేవారు. వీళ్ళందరూ పెద్దలు ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో మరింత ఉన్నతంగా ఉద్దండం గారు ఈ రంగంలో తన ముందుకు తీసుకురావాలి. ఈ సంస్థ వచ్చే రోజుల్లో ప్రజల గొంతుకగా మారాలని, ప్రజల సమస్యలు తీర్చే సంస్థగా మారాలని కోరుకుంటే
స్టాఫ్ రిపోర్టరు చాలా అనుభవజ్ఞులు అన్న, చాలా ఆత్మీయులు మాకు. వారిని మాట్లాడాల్సిందిగా చేసినటువంటి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యసాయి బాబా అడిగినటువంటి ఈ పుణ్య భూమిలో వినూత్నంగా ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఇండియా న్యూస్ తీసుకురావడానికి ఉత్తరం చంద్రశేఖర్ గారు పక్కన కట్టడం చాలా అద్భుతం. మా అందరి సహకారాలు కూడా ఇక్కడి నుంచి మేము అందిస్తాము. మీడియాలో చంద్ర అన్ని పత్రికల నుంచి ప్రతి పత్రికలలో సబ్ఎడిటర్గా, మీడియా కోఆర్డినేటర్గా, రిపోర్టర్గా పనిచేస్తూ ఎన్నో అనుభవాలు వచ్చాడు. జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఉత్తరం చంద్రశేఖర్ తన ప్రతిభా పాఠవాలు సాధించినటువంటి ఘనత కూడా ఆయనకు ఉంది. ప్రజా శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం అతను పరితపించే విధానం ఎంతో అద్భుతంగా ఉంది. మన రాసినటువంటి ఓటు అనే ఓటు యొక్క విలువ యొక్క గురించి అతను రాసినటువంటి ఆ సంగీతంతో కూడినటువంటి అది చాలా గేయం రాష్ట్రంలో ఒక సంచలనాత్మకంగా ఎంతో ఉత్తేజభరితమైనటువంటి గేయాన్ని రాసి వినిపించడం చాలా అద్భుతం. ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ఆ రకంగా రాసినటువంటి వ్యక్తుల్లో ఉత్తరం చంద్రశేఖర్ కూడా ఒక మహోన్నత వ్యక్తిగానే చెప్పవచ్చు. అతను ఈ మీడియా రంగంలో ఈ పుట్టపర్తిలో ఇక్కడ ఏర్పాటు చేయడం, అందుకు మేమందరము కూడా అండదండగా ఉంటూ వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఉత్తరం చంద్రశేఖర్తో 90 నుంచి పరిచయం, ఇంటర్మీడియట్ నుంచి. వీరి గురించి చెప్పాలంటే వీరు ఏదైనా నిజాయితీగా చెప్పగలిగే వ్యక్తి. ఇలాంటి ఒక నూతనంగా ఏర్పడిన సత్యసాయి జిల్లాలో ఒక సత్యసాయి బాబా యొక్క నడయాడిన ప్రదేశంలో వెన్నెల టీవీ మరియు ఇక్కడ మీడియా కూడా ప్రారంభం చేయడం చాలా ఆనందదాయకము. వారు పిలుస్తానే నాకు ఇక్కడ పిలిచి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషదాయకము. వారు ఏ విషయాన్నైనా ఒక నిజాయితీగా, నిక్కచ్చిగా, నిర్భయంగా రాయగలిగే వ్యక్తి విలేకరుగా, వారి స్ఫూర్తితో నేను విలేకరుగా కూడా చేశాను యూనివర్సిటీలో. వారు ఇంకా 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 సాయిబాబా ఈ నడయాడ ప్రదేశంలో సాయిబాబా ఏదైతే చెప్పాడో లవ్ వార్, సర్వ్ వార్, ఆర్ట్ నెవర్, సర్వ్ ఎవర్ అని చెప్పి ఆ ఒక సిద్ధాంతాలతో ఇక్కడ విజ్ఞాన టీవీ కానీ ధర్మ విజయ పత్రికలు పనిచేస్తూ ఈ ప్రాంతానికి సేవ చేసే విధంగా ఉత్తర చంద్రశేఖర్ గారు పనిచేస్తారనుకుంటూ ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి వారికి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి ఆ దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వదించాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఒక విధంగా తమకు నచ్చిన రీతిలో, తమకు నచ్చిన పద్ధతిలో అందరూ కూడా సమాజాన్ని ముందుకు తీసుకుంటున్నటువంటి వాళ్ళే. నాకు ఇట్లాంటి వాళ్ళందరితో కూడా పరిచయం ఉండడం, నాతో పాటు వాళ్ళు నడవడం, వాళ్ళు నన్ను నడిపించడం, ఈ రెండు కూడా దాదాపు 2 దశాబ్దాలుగా జరుగుతుంది సార్ ఇక్కడ. అలాంటి మంచి మిత్రుడు అందరూ మా బావ కూడా ఇప్పుడే వచ్చాడు. తర్వాత మన సిపిఎం నుంచి నాగేంద్ర, సిఐటియు నాయకుడు, ఇంతకుముందు కూడా టౌన్ సెక్రటరీగా చాలా కాలం పనిచేశాడు. పోటీ ప్రపంచం అయిపోతారు. పేదలు ఎదుర్కొంటున్నటువంటి దైనందిన జీవితంలో అనేక రకాల సమస్యలు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి కొత్తగా ఏర్పడినటువంటి సత్యసాయి జిల్లాలో నిరంతరం కష్టాలతో బాధలతో ఉన్నటువంటి వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో సత్యసాయి బాబా గారు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు నేను ఉన్నానని చెప్పి ధైర్యంగా ఉండే పరిస్థితి ఉంది. అక్కడ పరిస్థితులు బాగా ఇబ్బంది పడిపోకుండా ఈ ప్రాంతంలో కట్టిన ప్రాంతంలో శివారి దృష్టికి ఉన్నటువంటి పాల్గొట్టాల దృష్టికి వెన్నెల న్యూస్ ఛానల్ రాకనంటే ప్రజల సమస్యలను మమేకమై ఆ రకంగా వాస్తవాలు వెలిగించేటువంటి పద్ధతిలో వారు ఆ రకమైన ప్రయత్నాలు చేయాలని, ఆ ప్రయత్నాలు చేస్తారని సామాజిక కార్యక్రమాలు అదే సాహిత్యం మీద మంచి
అలాగే గ్రామీణ ప్రాంతాల నిర్వహించినట్టు పేదల కష్టాలు అభివృద్ధి తెలుసు కాబట్టి ఆ రకమైన పద్ధతిలో ఎన్నెలా చేయాలని కావచ్చు. అలాగే ధర్మతేజ మాస పత్రికలో ఆ రకమైన విషయాలు పొందుపరిచి ఆ రకంగా ప్రజలను చైతన్యవంతం చేసే పద్ధతులను, అలాగే పోరాటాలు ప్రజా సంఘాలు నిర్ణయించేటువంటి పోరాటాలు ఆ రకమైనటువంటి వేదికగా ఉండేటువంటి పద్ధతిలో రావాలని అవకాశం ఇచ్చినటువంటి పుట్టపర్తిలోని నేను అనుకోలేదు పుట్టపర్తి వస్తామని, కానీ మేము 40 సంవత్సరాల కిందకి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండిపోయాం. మేము ఒకప్పుడు సీతారాంపురం మాది, అక్కడ మన ఏమిటి కళ్యాణదుర్గం దగ్గర, అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాం, ఒరిస్సా వెళ్ళిపోయాం. ఒరిస్సా నుంచి మళ్ళీ ఆంధ్ర. మా తాతగారు బారిస్టర్ సత్యనారాయణ సార్ బ్రిటిష్ వాళ్ళు అటు ఇటు తిప్పి తిప్పడంతో విడిచిపెట్టేసాం అనమాట. విడిచిపెట్టేసి నాకు లాయర్గా నేర్పించారు. లా చదివి బిఎస్సీ పాస్ అయిన తర్వాత లా చదువుకుంటా, లా చదివితే ఏలూరులో ప్రాక్టీస్ చేశాను కూడా. 40 సంవత్సరాలు పైగా నేనేమో ఇది జర్నలిజంలో ఉండి 46వ సంవత్సరం జర్నలిస్ట్. నాకు తెలుగు భాష తెలుగు సంస్కృతి కావాలి. నాకు 56 భాషలు వచ్చింది, 14 భాషలు రాయడం చదవడం వచ్చింది. నేను తెలుగు, కన్నడ, తుళు, కొండరెడ్డి, కోయ భాషలు 5 భాషలు కలిపి ఒకే భాషకి ఒకే లిపి కింద చేయాలంటే కర్ణాటక అధికార భాషా సంఘం వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర సంఘం చేయాలనుకునే టైంలో 2 భాగాలు అయిపోయింది. కానీ వీళ్ళని కూడా కలుపుకొని మొత్తం తెలుగు భాషకి దక్షిణ ఇండియాలో మనం ఒకప్పుడు అధికార భాషగా ఉన్న తెలుగు ఇండియాలన్నీ చెప్పేసి మళ్ళీ మనం అన్ని భాషలు కలిపితే 40 కోట్ల మంది మన జనాభా అవుతుంది. మన దక్షిణ ఇండియాలో మళ్ళీ మనం విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నామని ఉద్దేశం. దాని తర్వాత ఇక ఈ పితృడు ఈ పిల్లడేమో నా దగ్గరికి వచ్చి సహాయం చేయండి, నాకు సహాయం చేస్తాను. 2 పత్రికలు నాకు చేతిలో పెడితే 3వ పత్రిక నుంచి నెలకు 1 లక్ష రూపాయలు నేనేమో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. చెప్తే ఎవరికి చెప్తే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను అనుకుంటా, ఎంత కావాలి అని అడుగుతాడు. అలా అన్నమాట. నాకు అసలు దండకారణ్యమే కాకుండా ఒడిశాలోని, బెంగాల్లోని, దాని తర్వాత ఏమో రాజస్థాన్ వరకు వెళ్ళి పనిచేసి వచ్చాను. తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ వెళ్ళిపోయాడు అనమాట. అక్కడైనా గొడవలు అయితే ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది. ప్రపంచ తెలుగు మహాసభలో మెంబర్గా ఉన్నా. జలగం వెంకటరావు గారు మొదటిసారి హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు చేశారు. అక్కడ ఆ తర్వాత ఏమో టి అంజయ్ గారు కౌలాలంపూర్ మలేషియా తీసుకెళ్ళి అక్కడేమో 2వ అధికార భాష చేశారు. అక్కడికి వెళ్ళారు అనమాట. మన తెలుగు సంఘాలన్నింటిలోని తానా తెలుగు మహాసభల కూడా మీకు కావలిస్తే చేస్తాం, పుట్టపర్తిని తిరుపతిగా అభివృద్ధి చేయమని చెప్పారు. అది కొండ ప్రాంతాలన్నింటిలో చెట్లు దాటి అడవులు పెంచమన్నారు. దానికోసం అనుకుంటే కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఈ కలెక్టర్ సరిగ్గా బాగున్నది చేయాలనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎలక్షన్ దగ్గర వచ్చింది కదా, 4 రోజులు పోయి ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఒక జర్నలిస్టు అన్నవాడు భారతి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య భారతిగా ఉండేవాడు విలేకరి. అలాగే పోలీస్ ఎలాగో విలేకరి అలాగ మధ్యవర్తిగా ఉంటాడు. అందుకోసం సహాయం చేయిస్తాను. ఇతడు ఈ వెదర్ అన్నది పత్రిక ఇంతటితో కాకుండా ఈ ఆఫీస్ ఇక్కడ ఇలాగే ఉంటూ మీరు ఇక్కడ కొంత ఎకరం స్థలం ఉంది, అందులో పర్మనెంట్గా చేసుకోవాల్సిందిగా కూడా అందుకోసం ఏర్పాటు కూడా చేస్తాను. ధన్యవాదాలు సార్. ప్రపంచ దేశాలకు అందరికీ అందించాలి, మంచి కార్యక్రమాలు అందరికీ సేవలేదని అందరూ ఉన్నటువంటి ప్రజలందరూ మంచిగా అందరూ సహకరించి వద్దాం. టీవీ జనరల్ టీవీని మంచిగా థ్యాంక్ యూ అన్న. ఉద్దానం చంద్రశేఖర్ అన్న గారు ఈ మంచి కార్యక్రమాన్ని కోరుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వెన్నెల న్యూస్ టీవీ, ఈ వెన్నెల అనే ఆ పదం, ఆ పేరును ఏ నేపథ్యంలో వెళ్తున్నారో కానీ అన్న మరి కూతురు ఏమన్నా వెన్నెల ఉందా అని చూసా. కాకపోతే ఆ వెన్నెల అనే ఆ పదంలో స్వచ్ఛత ఉంది, నిర్మలత్వం ఉంది, శాంతి ఉంది, నెమ్మది కలిగించేటువంటి తత్వం ఉంది. ఆ పదంలోనే చాలా నిర్మలత్వం ఉందన్నమాట. అంటే ప్రజలకు, ప్రభుత్వానికి, పాలకులకు మధ్య వారధిగా
దిశానిర్దేశం చేసే ఒక దైవంలాగా ఈ యొక్క వెన్నెల న్యూస్ టీవీ భవిష్యత్తులో విరాజిల్లి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఆశయంతో నేను అనుకుంటున్నా. అది ఆ విధంగా కొనసాగాలని చెప్పేసి విస్తృతంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా ధర్మ విజేత అనేటువంటి ఈ పేరు కూడా ఆ పేరులోనే చాలా పవర్ ఉంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా లాస్ట్కి ధర్మమే గెలుస్తుంది, ధర్మమే విజేతగా నిలుస్తుంది అనేటువంటి ఆ పేరులోనే ఆ యొక్క సార్థకం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అన్నది కూడా తన జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తను ఈ ఫీల్డ్ కాకుండా అంటే ఈ జర్నలిజం ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్కి వెళ్ళుకుని ఉండింటే ఒక మంచి ఆఫీసర్గా అయ్యేటువంటి సత్తా ఉంది, టాలెంట్ ఉంది. కానీ ఏమో కానీ జర్నలిజానికే తన జీవితాన్ని అంకితం చేశాడేమో అని నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మా మిత్రులు చాలామంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు అయినారు, టీచర్లు అయినారు. అటువంటి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ జర్నలిజానికే అంకితం అయిపోయాడు. అందుకేనేమో ఇంకా అన్న ఏమీ అభివృద్ధి కాలేదని చాలాసార్లు నేను అనుకున్నాను. కానీ ఈ పుట్టపర్తిలో ఈ యొక్క మీడియాను ఇక్కడ నెలకొల్పుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి ఇద్దరు కలిసాము, పుట్టపర్తి నుంచి రైల్వే స్టేషన్ నుంచి కలిసి అన్న వస్తాము అన్న ఎక్కడ పని వచ్చానని చెప్పేసి చెప్పారు. దాని విషయం నాకు ఎందుకు తెలియదు. షార్ట్ టైంలోనే 2 ఒక మాసపత్రిక, తర్వాత వెన్నెల న్యూస్ ఇవి 2ను ప్రారంభించడం అనేది నిజంగా సాహసోపేతమైనటువంటిది అంశం ఇది. అందులో అందరూ షార్ట్ టైంలోనే ముగించినాడంటే అందరి సహకారంతోనూ తర్వాత అందరి యొక్క ప్రోత్సాహంతోనూ ఇది విజయవంతంగా చేశాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. భవిష్యత్తులో ప్రజలకు, ప్రభుత్వానికి, పాలకులకు, పీడితులకు, తర్వాత పేదలకు అందరికీ అండగా ఉన్నటువంటి ఒక మధ్యవర్తిత్వాన్ని పోషించే ఒక న్యూస్ ఛానల్గా వెన్నెల న్యూస్ ఛానల్ భవిష్యత్తులో ఉండాలనే భగవంతుని మనసు అవాచ కర్మల త్రికరణ శుద్ధితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఉద్దరణకు నా మనస్సు చెల్లిస్తూ ఉపయోగించుకుంటున్నాను. ఆయన సార్ మంచి పట్టుదల కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి. సార్ పుట్టపర్తి గురించి ఇక్కడ ఈ వెన్నెల టీవీని న్యూస్ ఛానల్ను ప్రారంభిస్తున్నట్టే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్వామి పెరిగిన గ్రామము, ఇక్కడ అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ మన పుట్టపర్తిలో మన పుట్టపర్తి గురించి, సమస్యల గురించి, వీటి గురించి బాగా హైలైట్ చేసి ఈ పత్రికను, ఈ న్యూస్ ఛానల్ను బాగా అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నా నమ్మకము. ఈ టీవీకి మనమంతా సహకరిస్తే సార్ కూడా ముందుకు నడుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమానికి నేను వచ్చినానంటే దీంట్లో మా సహాయ సహకారాలు కూడా నేను అందిస్తానని చెప్పేసి సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. కూర్చొని మాట్లాడిన తర్వాత తప్పకుండా మీకు ఏమేం కావాలో తీసుకోండి, రాజీ పడకుండా ఎక్కడ కూడా. అసలు ఒక సిస్టమ్ తీసుకోవాలంటే చాలా వరకు ఏదో సెకండ్ హ్యాండ్ సిస్టమ్ ఫోటోలు కూడా తీసి నడిపించేద్దాంలే అని చెప్పి ఏదో ఒకటి నడిపించేద్దామని చెప్పి ఒక చిన్న 20-30 వేలలో 50 వేలలో చూసేద్దామని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఈ సిస్టమ్ ఎక్కడ కానీ హై రెజల్యూషన్ ఉన్నటువంటి సిస్టమ్ దాదాపు 1.5 లక్ష అవుతుందంటే ఎక్కడ వెనకాడకుండా మీకు ఏం కావాలో తీసుకోండి, మీ ఎడిటింగ్ అప్డేట్ సాఫ్ట్వేర్ తీసుకోండి అని చెప్పి 1.5 లక్ష రూపాయలు పెట్టి సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చి మాకు సహకారం అందించారు. అంతేకాకుండా మా సంజీవ్ సారు వీళ్ళిద్దరు కూడా నాకు కుడి ఎడమ భుజాలు. మొదట్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇద్దరు కూడా కుడి ఎడమ భుజాలుగా నన్ను ప్రోత్సహించారు. మరి ఈ కార్యక్రమంలో ఇంకా చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ లోపు మన మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించి అనుమతించి నేను తప్పకుండా ఉంటాను. ఈ వెన్నెల మీడియా హౌస్ మరింత ముందుకు తీసుకెళ్తాం.
నేను కూడా నా వంతు బాధ్యతగా నేను సహకరిస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి యువ ఆత్మీయ మిత్రులు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు సంజీవ్ పులిశెట్టి గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడలేను కానీ ఇది మాట్లాడుతుంది ఏంటంటే సో మాకు చంద్రశేఖర్ గారు 2015-16 సంవత్సరం నుండి నాకు తెలుసు. మా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య అన్నింటిలో మేము మొదలుపెట్టినప్పుడు నుంచి వచ్చేవారు. ఆయన ప్రతి ప్రోగ్రామ్కి ఖచ్చితంగా వచ్చేవారు. అలా పరిచయం వదిలేదు మాకు. సో ఒక క్రమంలో ఈ ఐడియా వచ్చింది. సో ఆయన ఏదో చేద్దామన్నారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ ఫీల్డ్కి పరిచయం లేదు. నేను లిటరేచర్ వ్యక్తిని కాదు, నేను రచయిత కాదు, ఒక పోయిట్ కాదు. కానీ నా కోసం నేను ఏదో పోయిట్ రాసుకుంటూ ఉంటాను. ఇంగ్లీష్, హిందీ, కొంచెం కన్నడ కూడా. సో అలాగే నా ముందుకు రావడం, సో అలా మొదలు పెట్టాల్సి వచ్చింది. చెప్పినట్టుగా దీని గురించి నాకు తెలియదు, కానీ ప్రజలు మనం ఏం కోరుకుంటామో అది చూపిస్తారని నాకైతే పెట్టిన నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. సాహిత్య రంగానికి పరిచయం లేకపోయినా సాహిత్యం కన్నా చాలా ఎక్కువ స్థాయిలో సమాజానికి సేవ చేస్తున్నారు. ఆడిటింగ్ రంగంలో ఉన్నారు సారు సంజీవ్ గారు. తర్వాత వారి శ్రీమతి మేడం గారు ఆడిటింగ్ రంగంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆడిటర్, సీనియర్ ఆడిటర్ బెంగళూరు నగరంలో. వారి దగ్గర చాలా మంది ఆడిటింగ్ రంగంలో పనిచేస్తున్నారు, యువ ఆడిటర్లు చాలా మంది. వారు ఈ కనెక్టివిటీ అంటే ఈ మీడియాకు, తర్వాత ఆడిటింగ్ సంబంధించిన ఏ రంగానికైనా ఆడిటింగ్ కంపల్సరీ కాబట్టి ఆ ఆడిటింగ్ కూడా వెన్నెల మీడియా హౌస్కి చాలా తోడ్పాటును అందిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. తర్వాత సంజీవ్ సారు ఏదైనా కానీ ఒక చిన్న విషయం చెప్పగానే దాన్ని చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తారు, చాలా లోతుగా ఆలోచిస్తారు. దాని లోతుపాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆలోచించి ముందుకు పోదాం అని చెప్పి చెప్పేటటువంటి ఆత్మీయులు వారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత అగ్రహారం నాగశేష్ చెప్తున్నారు కాబట్టి నేను చెప్పాలి. ఆయన ఏదైనా చెప్తే నేను ఒక 4-5 క్వశ్చన్లు అడిగేవాడిని. అడిగిన తర్వాత నాకు అనిపించింది నన్ను శంకిస్తున్నాడా అన్నట్టుగా నేను ఫీల్ అవుతారా అని. అది నేనే చెప్పేవాడిని. నాకు అర్థం కావాలి అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను. లేదు సార్, ఏదైనా కానీ ఒక క్లారిటీ రావాలంటే తప్పకుండా చర్చ జరగాలి. ఏదైనా కానీ ముఖ్యంగా ఒక సమాజానికి పనికొచ్చేటటువంటి మీడియా రంగం అనేది చాలా కీలకమైన రంగం కాబట్టి దానికి సంబంధించిన మీరు ఆ రంగంలో లేరు కాబట్టి దానికి సంబంధించిన ఎన్నో ఉంటాయి మీకు సంశయాలు, అనుమానాలు. అంటే వాటిని తెలుసుకోవాలని ఉత్సాహం ఉంది అనేది తెలుసు నాకు, అంతే తప్ప మీరేదో నన్ను శంకిస్తున్నారు, మాట్లాడుతున్నారు అనేది నేను ఎప్పుడు అనుకున్నాను. మీరు కూడా అనుకోకండి దయచేసి. ఎందుకంటే మీరు మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు రావడమే మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మన ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో ఈ 3 రాష్ట్రాల్లో తప్పకుండా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మన ఛానల్ కానీ పత్రిక కానీ ఇంకా ఎక్కువ చర్చ జరగాలి. ఇంకా ఇట్లాంటి చర్చా వేదికలు చాలా పెడతాం. అసలు ఇట్లాంటి మిత్రులు చాలా మందిని చూస్తాం. ఇంకా వివిధ రంగాలకు సంబంధించి వాళ్ళతో ఇంటర్వ్యూలు కానీ, విశ్లేషణలు కానీ, చర్చా సందర్భాలు కానీ, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు కానీ, స్పెషల్ స్టోరీలు కానీ, తర్వాత ఇంకా చాలా అందరిలో ఉన్నటువంటి టాలెంట్ వెలికి తీయడంతో పాటు చాలా ఉన్నాయి. జర్నలిజం అనేది పెద్ద సముద్రం. ఇది ఆ సముద్రంలో మనం చేసేటటువంటి పని అనేది ఒక చిన్న నీటి గుట్టుతో సమానం. చేయాల్సింది చాలా ఉంటుంది. నేను కాదు, నాకన్నా సీనియర్ జర్నలిస్టులు చాలా మంది వాళ్ళ పాత్రలు నిర్వర్తించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చేస్తూ ఉంటున్నా. ముందు కూడా చేయాల్సింది చాలా ఉన్నాయి కాబట్టి మీ తోడ్పాటు చాలా అవసరం సార్. ఏదైనా కానీ యాజమాన్యం అనుకుంటే జరగని ఉండదు. యాజమాన్యం చాలా ముఖ్యం. యాజమాన్యం, ఆలోచనలు, ఆచరణ చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటి వాళ్ళు తోడ్పాటు అందించారు కాబట్టి వెన్నెల మీడియా హౌస్ ఈ రోజు ఇక్కడ ప్రారంభమైంది. ధన్యవాదాలు సార్ మీకు. ఒక క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే చాలా మందికి ఈ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేస్తుంది, ఒక లా పాస్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏ రకంగా అర్థమవుతుందంటే నేను ఏ పార్టీ ఉంటే నాకు ఆ పార్టీ తీసుకొచ్చిందంటే అది నచ్చుతుంది, అటుపక్కడికి నచ్చడం లేదు. కానీ దాని లోతుపాట్లు ఏమి విశ్లేషణ ఎవరు చేయడం లేదు. అంటే యాజ్ ఏ సిటిజన్ నాకు ఒక లా వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందంటే దాని గురించి ఎవరికి తెలియదు. దాని మీద ఒక చిన్న డాక్యుమెంట్ అయినా ఒక అటువంటిది ప్రతి కొత్త లాకి, ప్రతి గవర్నమెంట్ ఆర్డర్ ప్రజలకు ఎలా యూజ్ అవుతుంది, ఎలా కలుగుతుంది కాదు, ఎలా కలగచ్చు అటువంటివి
తప్పకుండా సార్. ఇట్లాంటివే వారం వారము ఒక డాక్టర్ సలహాని, వారం వారం ఒక న్యాయ సలహాని, ఒక అడ్వకేట్తో ఇట్లాంటి విషయాల మీద అప్డేట్ ఏదైతే చర్చ జరుగుతుందో, ప్రజలు ఏ విషయం మీద అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు సఫర్ అవుతున్నారో వాటికి సంబంధించినవి తప్పకుండా అప్డేట్ ఇవ్వడానికి కూడా మనం డెఫినెట్గా ముందుకు సార్. అది మీరు చెప్పింది తప్పకుండా అలా చేస్తాం. తర్వాత అగ్రహారం నాగశేష్ గారు యువ మిత్రుడు, చిక్కబళ్ళాపూర్లో ఉంటూ ఆయన వృత్తి ప్రవృత్తి వేరైనప్పటికీ కూడా మాతో సాహితీ మిత్రుడుగా మాతో జర్నీ చేస్తున్నటువంటి వారు. తనను మాట్లాడాల్సిందిగా వెన్నెల మీడియా హౌస్ మీడియా అనగానే ఏదో ఒక పక్షానికి పరిమితం అయిపోతున్న ఈ మూమెంట్లో మన ఉద్దానం చంద్రశేఖర్ గారు ప్రజల పక్షాన్ని నిలిచి ఫైరింగ్ వార్తలు రాసి మన జీవితంలో, ప్రజల జీవితంలో వెన్నెల నింపాలని ఆకాంక్షిస్తుంది. అలాగే ధర్మ విజేత అనే పేపర్ ద్వారా ధర్మమైన వార్తలు రాసి ధర్మంగా నడుచుకుంటూ ప్రజలకు ఆయన జీవితంలో ధర్మంగా విజేత అవ్వాలని ఆకాంక్షిస్తుంది. ముఖ్యంగా మాకు కర్ణాటక తెలుగు రచయితల సమృద్ధి అనే సంస్థ ద్వారా 10 సంవత్సరాల క్రితం ఉద్దండం సార్ గారు మాకు వచ్చేది. మేము తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన ఎంటర్ అయితే అదొక లెవెల్లో ఉండేది. అలా మా పరిచయాన్ని ఏ రోజు ఆయన తన ప్రాబ్లమ్స్ కానీ ఈ విధంగా ఉన్నది ఏ రోజు డిస్కస్ చేయలేదు. ఈ మధ్యనే షడ్డీశ్వర్ సార్ గారితో ఒక ప్రతిపాదన పెట్టడం ద్వారా ఆయన మనసులోని ఉద్దేశాన్ని వివరించడం జరిగింది. దాంతో మన షడ్డీశ్వర్ సార్ కానీ సంజీవ్ సార్ కానీ ముందుకు వచ్చి వారిని ఎంకరేజ్ చేసి కావాల్సిన సామాగ్రి సమకూర్చి ముందుకు వెళ్ళాల్సిందిగా ఎంకరేజ్ చేయడం జరిగింది. దయచేసి వారు ఈ సద్వినియోగం చేసుకుని వారికి ప్రజలకు మంచిగా ఉపయోగపడాలని